బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ. అయితే గతంలో కూడా వరుసగా 3 రోజుల పాటు తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. అయితే ఇదే క్రమంలో కూడా గోదావరి నీటి మట్టం కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే గోదావరి నీటి మట్టం పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకి అధికారులు ముందుగానే హెచ్చరించారు. అయితే అదే క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో కూడా వరదలు వచ్చినట్టుగా మనం తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ ముందుగానే అందరినీ హెచ్చరిస్తుంది. అయితే ఇదే క్రమంలో వాతావరణ శాఖ ముందుగానే అందరినీ హెచ్చరిస్తుంది. అయితే గతంలో కూడా వర్షాలు భారీగా పడడం వల్ల హైదరాబాద్లో వరదలు వచ్చే అవకాశాలు పెరిగాయి. అలాగే భారీగా ట్రాఫిక్ జామ్ అనేది సంభవించింది. అయితే ఇప్పుడు అధికారులు వీటిపై దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలని ముందుగానే అలర్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో కూడా ట్రాఫిక్ జామ్ ఇతర ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే ముందుగానే అక్కడ చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే రానున్న 2 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ఇదే క్రమంలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ని ప్రకటించింది. అయితే జనగామ, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల ఇలా కొన్ని జిల్లాలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత అప్రమత్తమైన జిల్లా అధికారులు ముందుగానే సూచిస్తున్నారు. అయితే ఎత్తు ప్రదేశాలు అంటే పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉండకూడదని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా అధికారులు ప్రదర్శించారు. అయితే రైతులకు, ముఖ్యంగా పంట పొలాలకు వెళ్ళే రైతులకు కూడా సూచనలను సూచించారు. వర్షాకాలం అవడంతో పాములు లాంటివి కూడా విచ్చలవిడిగా బయట తిరుగుతుంటాయి. ఈ సమయంలో పంట పొలాలకు వెళ్లే ముందు జాగ్రత్తలు పాటించమని అధికారులు సూచించారు. అయితే ఈ అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే గోదావరి నీటి మట్టం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే దాదాపు ఇప్పటికీ 53 అడుగుల వరకు చేరుకుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్న అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉండే నివాసులని అలర్ట్ చేసి వారిని ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్లారు సురక్షితంగా. అయితే గోదావరి నీటి మట్టం విపరీతంగా పెరగడం వల్ల ఆంధ్రలోని కొన్ని జిల్లాలకు కూడా వరదలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందుగానే అప్రమత్తమైన గోదావరి బోర్డు వారు ముందుగానే హెచ్చరికలు జారీ చేసి కొంత నీటిని అనేది విడుదల చేస్తున్నారు. అయితే మరి తెలంగాణకు కూడా వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణలో అధిక వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో వర్షాలు అనేటివి కొంచెం ఆలస్యంగా వచ్చినా సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నట్టు ఆ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఆగస్టు, మే నెలల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ప్రస్తుతానికి రానున్న 24 గంటల్లో అల్పపీడనం తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.